నేను ఒక మాట బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నా. బీజేపీ నాయకత్వానికి ఏమడుతున్నా, కిషన్ రెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఏమడుగుతున్నంటే, ఇప్పుడు ఈ కాలంలో ఆ కాలంలో నెహ్రూ కాలంలో ఈ డ్యాములని కట్టారు కదా, మరి ఆ 17 సంవత్సరాలలో అనేక డ్యాములు నెహ్రూ గారు కట్టారు కదా. ప్రధానమంత్రి మోడీగా భారతదేశంలో ఒక డ్యామ్ అన్న కట్టిరా? ఒక డ్యామ్ 16 సంవత్సరాల నెహ్రూ గారు పరిపాలనలో అనేక డ్యాములు కట్టారు. మరి మోడీ గారు 10 ఏళ్ళు ప్రజల అవకాశం ఇచ్చారు కదా, ఒక డ్యాము మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా? కాబట్టి మీరు ప్రభుత్వము పరిపాలన ఆ కుటుంబము నెహ్రూ గారి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు కడుపు నిండా తిండి ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, స్వయం శక్తితో ఎదగాలి, ఆర్థిక వనరులు పెంపొందించుకోవాలి, వ్యవసాయాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే విధంగా చేయాలి, ఇండస్ట్రియల్ పరంగా ఎప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి. ఇది ఆనాటి జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే మొన్నటి వరకు కూడా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నంత వరకు ఇలాంటివి జరిగింది. ఇండస్ట్రియల్స్ కూడా మీరు చూడండి, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బిహెచ్ఎల్ కానివ్వండి, ఎక్రిసాట్ కానివ్వండి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానివ్వండి, బీడిఎల్ కానివ్వండి, అట్లాగే ఐడిపిఎల్ కానివ్వండి, మిదాని కానివ్వండి, ఓకే మిదాన్ని ఓకే, అంటే మనము గుర్తుపట్టేటే దివైతున్నాయి కదా. బిహెచ్ఎల్ ఉంది, ఎక్రిసాట్ ఉంది, బీడిఎల్ ఉంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది, ఐడిపిఎల్ ఉంది కదా, ఈసీఎల్ కూడా ఉంది. బీడిఎల్ చెప్పిన అంటే నేనేమంటున్నానంటే ఒక ఇండస్ట్రీ మోడీ గారు ఒక డ్యామ్ కట్టినట్టు కానీ, ఒక ఇండస్ట్రీ కట్టినట్టు కానీ మోడీ గారు కట్టిర్రు అని మీరు ఎక్కడైనా చెప్పగలుగుతారా? వైజాగ్ స్టీల్ ఎవరు? విశాఖపట్నం స్టీల్ ఎవరు? వైజాగ్ స్టీల్ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అది కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరేం చేసిర్రు? వైజాగ్ స్టీలు కార్పొరేషన్ చేసి ప్రైవేటీకరణకు దాని ప్రపోజల్ చేసిర్రు. బీడిఎల్ కూడా ప్రైవేటీకరణకు ప్లాన్ చేసిర్రు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్కి ఆల్రెడీ కార్పొరేషన్ చేసేసారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏంటి పరిస్థితి? ఎల్ఐసి ఏంటి పరిస్థితి? ఎల్ఐసి పరిస్థితి ఏంటి? అంటే ఇవన్నీ ప్రాపర్టీస్ అన్ని ప్రజల ప్రాపర్టీస్. ఈరోజు లక్షల కోట్ల విలువైన ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకరిద్దరు కార్పొరేట్ వ్యవస్థలకు ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేషన్గా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అంటే నెహ్రూ కాలం, జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే మొన్నటి వరకు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత కాలము ఏదైతే ప్రభుత్వం ఆస్తులను పెంపొందించుకుంటూ అందరికీ ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయ పరంగా అందరికీ అభివృద్ధి, ఇట్లా రకరకాలుగా ఉపాధి హామీ, గ్రామీణ ప్రాంత ఉపాధి హామీ ద్వారా అందరికీ మేలు జరిగేటట్టు ఇది వాస్తవం. ఇది సరే, జనాలు కాంగ్రెస్ మా యొక్క ప్రయత్నము మీడియా ద్వారా మా ప్రయత్నం మేము చెప్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాము. అరే ఒక్క డ్యాము కట్టని ప్రధానమంత్రి గురించి ఇన్ని మాటలు నడుపుతారే బీజేపీ వాళ్ళు. ఎస్, మేము ఒక డ్యామ్ కట్టినాము, ఒక 30,000 మందికి, 40,000 మందికి, 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చి ఒక ఇండస్ట్రీ తెచ్చినాము అని గల్లా ఎగరేసి చెప్పే ఒక దమ్ము తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఉందా? ఛాలెంజ్ చేయగలుగుతారా కాంగ్రెస్ పార్టీని? మేము ఇన్ని ఉద్యోగాలు చేసినాము ఇండస్ట్రీ వల్ల చెప్పగలుగుతారా? సరే ఓకే, కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు, తెలుగు ప్రజలు, దేశ ప్రజలు ఆలోచన చేసుకోవాలని మేము ఈరోజు జవహర్లాల్ నెహ్రూ యొక్క వర్ధంతి సందర్భంగా
మీడియా పరంగా తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి జ్ఞాపకార్థంగా వారికి, నెహ్రూ గారికి నివాళులు అర్పిస్తూ, జవహర్లాల్ నెహ్రూ నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు యావత్ ప్రజానికానికి ఒకసారి చరిత్ర చెప్పే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్.